వామిటింగ్స్ అవుతుంటే, మోషన్స్ అవుతుంటే అన్ని టెస్టులు చేస్తే కొద్దిగా క్యాన్సర్ ఉందని చెప్పిండు. ఆపరేషన్ చేస్తే ఆమె తట్టుకుంటుందో లేదో కానీ చేస్తే మాత్రం బయటికి వెళ్ళి పైప్ వేయాలి. ఆ అన్నయ్య చూస్తే ఇక్కడ చెప్పిండ్రు. చెప్తే అక్కడ హాస్పిటల్ నుంచి ఇక్కడికి వచ్చి నేనే వచ్చి మందులు తీసుకుపోయాను. అప్పుడు మోషన్స్ బ్లడ్ రక్తం పోయిందంట. రక్తం పోయిందంటే కొంచెం తగ్గింది. మా అమ్మగారి పేరు ఎర్ర చంద్రమ్మ. బాగా వామిటింగ్స్ అవుతుంటే, మోషన్స్ అవుతుంటే హాస్పిటల్ తీసుకుపోయాను మేడం. అన్ని టెస్టులు చేస్తే కొద్దిగా క్యాన్సర్ ఉందని చెప్పిండు. ఇక వేరే ఆమె 75 ఇయర్స్కి అబోవ్ ఉంటుంది మేడం. దాని గురించి మేము ఇక్కడ మా అబ్బాయి గూగుల్లో సెర్చ్ చేస్తే ఇక్కడ ఉందని చెప్పారు. అందుకని హాస్పిటల్ నుంచి ఇక్కడికి వచ్చినాము. ఇక్కడికి వచ్చి మెడిసిన్ తీసుకున్నాము. ఇప్పుడైతే కొద్దిగా పర్వాలేదు. ఆపరేషన్ చేస్తే ఆమె తట్టుకుంటుందో లేదు కానీ చేస్తే మాత్రం బయటికి వెళ్ళి పైప్ వేయాలి, ఇబ్బంది అవుతుంది అని చెప్పిండు అంతే. ఇక ఆమె వాస్తవానికి 75 ఇయర్స్ ఉంటుంది కాబట్టి మాకు కూడా భయమైంది. ఎందుకంటే ఇక ఇక ఏమో కీమోథెరపీ ఏమో చేస్తారంట కదా మేడం. దాని గురించి తట్టుకోలేదనే ఉద్దేశంతో ఇక మేము మా కొడుకు ఆ అన్నయ్యను చూస్తే ఇక్కడ చెప్పిండ్రు. చెప్తే అక్కడ హాస్పిటల్ నుంచి ఇక్కడికి వచ్చి నేనే వచ్చి మందులు తీసుకుపోయాను. ఇప్పుడైతే కొద్దిగా పర్వాలేదు, బాగానే ఉంది. అప్పుడు మోషన్స్ బ్లడ్ రక్తం పోయిందంట. రక్తం పోయిందంటే కొంచెం తగ్గింది.